మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య కారణం ఏంటంటే, రేపు 22 సోమవారం ఉదయం 9 గంటలకి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయబోతున్నాము రేపు. కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నామినేషన్కి తరలి వచ్చి నామినేషన్ జయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటాం. ఇక్కడ చెప్పలేము, 1,00,000 మంది కూడా రావచ్చు. ఎందుకంటే అలా ఉంది కాబట్టి ఎంతమంది రావచ్చు, అది ఒక అంచనా లేదు. 10,000 మంది వస్తారా, 20,000 మంది వస్తారా, 50,000 మంది వస్తారా అనేది అంచనా లేదు. కానీ చాలా భారీ ఎత్తులో మాత్రం రేపు జనాలు రాబోతున్నారు. స్వచ్ఛందంగా రాబోతున్నారు. జనం అంతా కూడా మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఆర్టీసీ బస్టాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ర్యాలీగా. మన ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నుంచి ర్యాలీగా స్టార్ట్ అయ్యి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నామినేషన్. ఎన్ని గంటలకు? సుమారు ఎన్ని గంటలకు? 9 గంటలు ర్యాలీగా వెళ్ళి అంతా వెళ్ళేసరికి ర్యాలీ అంతా వెళ్ళేసరికి టైం సరిపోతుంది. సుధాకర్ గారు అసలు నామినేషనే వేరు అనేది ఒక ప్రచారం అయితే కొనసాగింది. మరి వీటన్నిటికీ తెరపడుతుందంటారా? ఖచ్చితంగా తెరపడతా ఉంది. అంటే కావలి ప్రజలు చాలా విసిగి చెందిపోయారు. వీళ్ళ అబద్ధాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అబద్ధాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. ఈ కావలి నియోజకవర్గంలో ఈ ఇద్దరు పందిపోటు దొంగల్ని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. లేదంటే నాకు తెలిసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి, అందుట్లో ఒక బలహీన వర్గాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తికి మామూలుగా 10 మంది కూడా రావడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆధిపత్యం పోరు ఉంటుంది. ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క 75 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అగ్రవర్ణాల ఆధిపత్యం విపరీతంగా ఉంది. బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆధిపత్యంలో నలిగిపోయి కుంగిపోయి అక్కడక్కడ భయభ్రాంతులకు గురైపోయి ఉన్న ఇప్పుడు ఈ సమయంలో నేను ఒక బలహీన వర్గాల్లో నుంచి, బీసీల్లో నుంచి ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటే లక్షల జనాభా తరలి వస్తున్నారంటే ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చిందో మనం గమనించవచ్చు. మీరు ఈరోజు చూడండి, ఈరోజు ఇక్కడ కార్యకర్త సమావేశం, రేపు నామినేషన్ ఉంది, మీరు అందరు రావాలని చెప్పంటే దాదాపు 1,500 మంది ఇక్కడ సమావేశానికి వచ్చి కూర్చున్నారు. ఓన్లీ కార్యకర్తల వరకే. ఏ పార్టీకి కూడా ఇంతమంది కార్యకర్తలు లేరు. వైసీపీకి లేరు, లేకపోతే టీడీపీకి కూడా ఇంతమంది కార్యకర్తలు లేరు. కార్యకర్తలని వాళ్ళని తీసుకురావాలన్నా కానీ డబ్బులు ఇచ్చి తోలుకోవాలి. ఈ 2 పార్టీలు కూడా స్వచ్ఛందంగా ఇంతమంది జనాభా వచ్చారంటే గెలుపుకి ముందంజలు. ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఎంతకాలం మోసం 1 సారి 2 సార్లు 3 సార్లు చేస్తారు. జీవితాంతం మోసం చేయాలంటే ఎవ్వడి వల్ల కాదు. కాబట్టి ఈ మోసాలకి తెరదీసే రోజు ఈరోజు దగ్గర పడింది. దానికి బీసీలలో ఒక వ్యక్తి రావడం, ఇప్పటి వరకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మేము పిల్లలు లేరు, పిల్లలు పుట్టట్లేదు అని ఎవరో ఒకరిలే అని ఒక దత్త తీసుకొని వచ్చుకొని సాక్కుంటున్నారు. వాడిని మంచిగా అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేశారు. పెద్ద చేసిన తర్వాత వాడు పెరిగి వెళ్ళే తనడం మొదలుపెట్టాడు. నెత్తి మీద గాలిపెట్టి తనడం మొదలుపెట్టాడు. అప్పుడు వీళ్ళు అయ్యో మనకు బిడ్డలు లేరని తెచ్చి సాక్కుంటే వీడు ఉల్టా మనల్నే తంతనాడు ఏంటని చెప్పి పాపం దిగులు చెందే రోజుల్లో వాళ్ళకు కూడా ఒక బిడ్డ పుడతాడు, కడుపును పుడతాడు ఒక బిడ్డ. ఇవన్నీ ఎంత అల్లారం ముద్దుగా చూస్తారు. లేక పుట్టాడు అని కింద పెడితే చీమ, పైన పెడితే గద్ద అని ఎంత అల్లారం ముద్దు చూస్తారు. అట్లాగే ఈ ప్రజలు ఎవరూ గతి లేక కొన్ని వర్గాలని దగ్గర చేసి పెంచి పెద్ద చేస్తే వాళ్లే ప్రజల్ని నెత్తి మీద గాలిపెట్టి తంతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కడుపున నేను పసిపిల్లడి సుధాకర్ రూపంలో కడుపును పుట్టిన బిడ్డ బీసీల్లో పెంచుకోవడానికి కింద పెడితే చీమ, పైన పెడితే గద్ద అనే అంత అల్లారం ఉంది. ఎందుకంటే సొంత బిడ్డని ఇక్కడ బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు 95% ఉన్న ఇక్కడ ఒక వర్గం వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు చలామణి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి వీళ్ళు ఇంతవరకు సొంతం బిడ్డలు పుట్టలేదు కాబట్టి వీళ్ళు సాక్కున్నారు. వీళ్ళని సొంత బిడ్డ ఉంటే వీళ్ళు ఎందుకు దగ్గర రాస్తారు? పోరాపో రోడ్డు మీద పోని తరివేస్తారు. అవునా కదా? అదే జరుగుతూ ఉంది ఇక్కడ కావలి నియోజకవర్గంలో.
ఈ కడుపును పెట్టిన బిడ్డని ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా హక్కును చేర్చుకొని కడుపులో పెట్టుకొని సాగుకుంటారని చెప్పని నమ్మకం ఉంది నాకు. అదే దాంతో ఇంతమంది జనాలు ఇక్కడికి వచ్చారు. ఖచ్చితంగా కావలి నియోజకవర్గంలో విజయాన్ని సాధించి భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, ఈ దేశానికి బ్యాక్ బోన్ అని చెప్పని నిరూపిస్తాం కావాలి నుంచి.